శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు 14 జనవరి. అందరి తపస్సు సఫలతాపూర్వకంగా సంపన్నంగా అవుతూ ఉండవచ్చు. మనము మహాన్ ఆత్మలము. మన జన్మయే మహనీయ కార్యముల కోసము జరిగినది. ప్రపంచమంతా మన సకాశ్ కోసము సత్య హృదయముతో ఎదురు చూస్తూ ఉన్నది. మనము మాటల ద్వారా కూడా అందరికీ వరదానములను ఇవ్వాలి. ఎందుకనగా మనమే ఇష్టదేవి దేవతలము. మన వరదాని మాటలు అందరినీ విఘ్నముల నుండి ముక్తులుగా చేస్తాయి. మన వరదాని మాటలు అందరి దుఃఖములను హరిస్తాయి. అందరినీ మహనీయంగా చేస్తాయి. వారికి తమ గమ్యమును చూపిస్తాయి. వరదాని మాటలు మాట్లాడాలి అంటే మనము తన మాటలపై ఎంతో నియంత్రణ కలిగి ఉండాలి. మౌనము ఎవరైనా ఉండగలరు, కానీ నియంత్రణతో కూడిన మాటలు మాట్లాడడము మౌనము కంటే గొప్పది. మామూలుగా సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్ అంటారు. అనగా మౌనము బంగారం లాంటిది, మాటలు వెండి వంటివి అని. కానీ నియంత్రణతో కూడిన మాటలు ఉంటే అవి బంగారము వంటివే. బాబా చెప్తూ ఉండేవారు, మీ అభ్యాసము ఎలా ఉండాలి, మీరు ఎంత అంతర్ముఖిగా అవ్వాలి అంటే ఎక్కడైతే 50 మాటలు మాట్లాడి ఒక పని చేయించగలమో అక్కడ కేవలము 5 మాటలతో పని జరగాలి. ఇదే వివేకశీలత. ఇది గొప్ప నియంత్రణ కూడా. మాటలపై గొప్ప కంట్రోలింగ్ ఇది. ఎవరికి మాటలపై పూర్తిగా కంట్రోలింగ్ ఉంటుందో వారికే మాటల చేత సిద్ధి ప్రాప్తిస్తుంది, వాచా సిద్ధి ప్రాప్తిస్తుంది. అనగా వారు ఏ మాట మాట్లాడినా అది సత్యమవుతుంది, సిద్ధిస్తుంది, సఫలీకృతమవుతుంది. ఇటువంటి మహనీయ సిద్ధిని పొందాలి అంటే మనము యోగాభ్యాసము కూడా చాలా బాగా చేయాలి. ఎందుకనగా యోగాభ్యాస రసము ఆత్మకి ప్రాప్తిస్తే ఇక మాట్లాడాలనే కోరిక కూడా ఉండదు. మనము నిరంతరము యోగయుక్తంగా ఉంటే మన మాట కూడా పూర్తిగా అవ్యక్తంగా అవుతుంది. మనము గట్టిగా కూడా మాట్లాడలేము. కావున ఈ రోజంతా అటెన్షన్ ఇద్దాము. మనము మాటలపై నియంత్రణ కలిగి ఉండాలి అని. యోగయుక్తముగా అయి ప్రపంచమంతటికి సకాశ్ ఇవ్వాలి. ఉదయ కాలము అయితే విశేషంగా సూక్ష్మ లోకానికి వెళ్లి బాబా నుండి వరదానములు కూడా ప్రాప్తింపచేసుకోవాలి. ఉదయము ఎంత సుందర కాలము, అలాగే ఈ వరదానములు కూడా కేవలం ఈ కొద్ది కాలమే లభిస్తాయి. భక్తిలో దీనికోసము ఎన్నో సాధనలు చేసేవారము. కానీ ఇప్పుడు వరదానములపై మనకి అధికారము లభించినది. కావున బాబా నుండి ఈ అధికారమును పొందాలి. వరదానములు తీసుకుంటూ ఉంటే విశ్వానికి మనము ఎంతగానో కళ్యాణము చేయగలము. కావున ఈ సమయము చేత సంపూర్ణ లాభము పొందాలి. అంతేకాని మన యొక్క ఈ అమూల్య కాలము వ్యర్థములో గడిచిపోవడము, అలజడుల్లో గడిచిపోవడము, మోహ మమత్వాలలో గడిచిపోవడము ఇలా ఉండకూడదు. ఇవి జన్మ జన్మాంతరాలుగా చేస్తూనే వచ్చాము. ఇప్పుడు ఈశ్వరీయ ఆనందముతో స్వయమును నిండుగా చేసుకోవాలి. కావున ఈరోజు ప్రతి గంటకి ఒకసారి మనము సూక్ష్మలోకానికి వెళ్దాము మరియు బాప్దాదా యొక్క దివ్య స్వరూపమును చూద్దాము. ఇప్పుడు కూడా అదే స్వరూపము చూద్దాము. సూక్ష్మలోకంలో బాబా ఉన్నారు. తన మస్తకంలో మహాజ్యోతి వెలిగిపోతూ ఉన్నారు. బాబా యొక్క అంగము నుండి లైట్ వ్యాపిస్తూ ఉన్నది. ఎంతో తేజస్వి స్వరూపము అది. ఆ తరువాత బాప్దాదా
తన వరదాని హస్తమును నా తలపై ఉంచారు. దృష్టిని ఇస్తూ వరదానం ఇస్తున్నారు. హే పిల్లలు, విఘ్న వినాశక భవ. దానిని స్వీకరించాలి. వరదాత బాబా నుండి నాకు ఈ శ్రేష్ట వరదానము లభించినది అని. ఇలా ఈరోజు పదే పదే వరదానము తీసుకుందాము. ప్రతి గంటకి సూక్ష్మ లోకానికి వెళ్లి జ్ఞాన సూర్యుడిని చూస్తూ బాబా నుండి దృష్టిని తీసుకుందాము మరియు ప్రపంచానికి దృష్టిని ఇద్దాము. ఓం శాంతి.